కర్నూలులో హైకోర్టు లేదా ఫుల్ బెంచ్ కోసం న్యాయవాదుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ఈరోజు కర్నూలు కోర్టు ఆవరణలో రాయలసీమ జిల్లాలకు చెందిన అన్ని కోర్టుల బార్ అసోసియేషన్ చైర్మన్లు, సెక్రటరీలు కూడా ఈరోజు అంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అందరూ బార్ అసోసియేషన్ చైర్మన్లు, సెక్రటరీలు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుల్ బెంచ్ ఇస్తే హైకోర్టు ఇవ్వాలి, లేదా ఫుల్ బెంచ్ ఇవ్వాలి. సర్క్యూట్ బెంచ్ ఇస్తే మాత్రం అందరూ వ్యతిరేకించాలి. మూకుమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఇది. ఖచ్చితంగా సర్క్యూట్ బెంచ్ని ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు రాయలసీమ జిల్లాలకు సంబంధించిన అన్ని కోర్టుల బార్ అసోసియేషన్ తీర్మానించాయి. ఈ రాయలసీమ అన్ని బార్ అసోసియేషన్లకు సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పడైంది. జాయింట్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ ఈ గౌరవ అధ్యక్షురాలుగా అనంతపురం బార్ చైర్మన్ పద్మజ కాగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా కర్నూలు బార్ చైర్మన్ కృష్ణుడు, అదేవిధంగా సెక్రటరీగా మహేశ్వర్ రెడ్డి ఈ కమిటీని ఎన్నుకున్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. సర్క్యూట్ బెంచ్ అనేది కేవలం నెలకోసారి వచ్చి వెళ్ళేది తప్ప ఇక్కడ పర్మనెంట్గా కర్నూలులో ఉండే కోర్టు కాదు అది. ఇది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైకోర్టు ఇవ్వాలి, లేదా ఫుల్ బెంచ్ ఇవ్వాలి. ఫుల్ బెంచ్ ఇస్తున్నట్లు గతంలోనే కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటించిన మాదిరిగా ఖచ్చితంగా కర్నూలులో ఫుల్ బెంచ్ అనేది ఏర్పాటు చేయాలి. ఫుల్ బెంచ్ ఏర్పాటైతే కొందరు జడ్జీలు ఇక్కడే ఉంటారు. ప్రతిరోజు హైకోర్టు కార్యకలాపాలు కూడా ఇక్కడ నడుస్తాయి అనేది కర్నూలు ఈ రాయలసీమకు చెందిన బార్ అసోసియేషన్ల చైర్మన్లో తీర్మానించిన పరిస్థితి ఉంది. గతంలో ఈ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారము రాయలసీమలో రాజధాని ఉంటే మిగతా ప్రాంతంలో హైకోర్టు ఉండాలి, లేదా ఇతర ప్రాంతాల్లో హైకోర్టు ఉంటే రాయలసీమలో కర్నూలు జిల్లాలో హైకోర్టు ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ నిబంధనల ప్రకారం. అయితే ఇప్పుడు అమరావతిలో రాజధాని ఉన్నందున ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఉండాలి అనేది, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో ఉండాలనేది ఈ రాయలసీమ జిల్లాలకు చెందిన న్యాయవాదుల డిమాండ్గా ఉంది. మరి వీరి డిమాండ్కు తగ్గట్టుగా అటు కూటమి ప్రభుత్వం ఫుల్ బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఎమ్మిగనూరుకు ఆదోనికి నారా లోకేష్ వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. 90 రోజుల్లోగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. చెప్పి కూడా నెల రోజులు అవుతుంది. అయితే అన్నట్లుగానే నారా లోకేష్ చెప్పినట్లుగానే ఇక్కడ బెంచ్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎక్కడ ఏర్పాటు చేయాలి, స్థలం ఎక్కడ తీసుకోవాలి, బిల్డింగ్ కట్టాలా, లేదా ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఏర్పాటు చేయాలన్నా అనే దానిపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మతలబు ఉంది న్యాయవాదులకు మధ్య, ప్రభుత్వానికి మధ్య. ప్రభుత్వం చెప్పినట్లుగా ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలి, సర్క్యూట్ బెంచ్ అయితే వద్దు అనేది. మరి ఇప్పుడు సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తారా, లేదా న్యాయవాదుల డిమాండ్ చేస్తున్నట్లుగా ఒక ఫుల్ బెంచ్ ఏర్పాటు చేస్తారా అనేది ఇంకా సందిగ్ధత ఉంది. మొత్తం మీద ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫుల్ బెంచ్ ఏర్పాటు చేసే వరకు మరికొన్ని రోజుల పాటు ఈ న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరిస్తారని చెప్పి తీర్మానం చేశారు. రేపటి నుంచి మరో వారం రోజుల పాటు ఈ విధుల బహిష్కరణ అనేది కొనసాగుతుందని చెప్పి తీర్మానించారు. దీంతో రాయలసీమ జిల్లాల్లోని అన్ని కోర్టుల్లో కూడా సోమవారం నుంచి విధుల బహిష్కరణ అనేది జరగనుంది. ఇదే కనుక వారం రోజుల పాటు కొనసాగితే అన్ని కోర్టుల్లో సివిల్, క్రిమినల్ కేసులతో పాటు బెయిల్స్, ఇతరత్ర విచారణలో కూడా జాప్యం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరి ఈ న్యాయవాదుల డిమాండ్లను బట్టి, ఈరోజు జరిగిన రాయలసీమ స్థాయి న్యాయవాదుల సమావేశం నిర్ణయాలను బట్టి హైకోర్టు ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది ఉత్కంఠగా మారింది. మరి ఇప్పుడు ఫుల్ బెంచ్ ఇస్తుందా, లేదంటే సర్క్యూట్ బెంచ్ ఇస్తారా అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.